श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरु मध्य स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदानिम्बवृक्षस्य मूलादिवासा सुधस्राविणं तीक्तमप्याप्रियन्तं तरुन्कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। శ్రీ సాయి సచరిత్ర 3వ అధ్యాయంలోని తరువాయి భాగానికి శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం తెలుపుతూ ఉన్నా. బాబాగారు సంపూర్ణ అనుమతిని ప్రసాదించారు హేమాడ్ పంత్ గారికి. ఇప్పుడు బాబాగారు ఇస్తున్నటువంటి వరాలని చూడండి. ఎన్నెన్ని వరాలు ఇప్పుడైనా కురిపిస్తారో ప్రేమగా మన మీద. ప్రేమతో అన్నమాట వచ్చింది. ప్రేమతో నా నామాన్ని స్మరించేవారి సకల కార్యాలను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతాను. ప్రేమతో నా నామాన్ని స్మరించేవారి సకల కార్యాలను తీర్చి వారి ప్రేమను పెంచుతాను. కాబట్టి ప్రేమతో మనం వారి నామ సంకీర్తన చేయాలి. నామస్మరణతో అని అనలేదు బాబా, దానికి ఒక నియమాన్ని పెట్టారు, ప్రేమతో. కాబట్టి మనం వారి నామ సంకీర్తన లేదా నామస్మరణ ప్రేమతో చేయవలసి ఉంటుంది. ప్రేమ అంటే ఎలా అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మనం వారి పట్ల మనకున్న ప్రీతిని వ్యక్తం చేయడం వారి నామస్మరణ ద్వారా, వారి నామ సంకీర్తన ద్వారా. అలాగాని మనం కానీ ప్రేమతో వారి నామ సంకీర్తన చేస్తే మన సకల కార్యాలను తీర్చి మన ప్రేమను పెంచుతాను అంటున్నారు. 1 యూనిట్ ప్రేమని మనం వారికి సమర్పిస్తే తిరిగి 10 యూనిట్ల ప్రేమను వారు మనకు పంచుతారు. బాబాగారి దగ్గర ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రయోజనం ఇదే. మరి మన ప్రేమ అంటే ఏమో నిష్కపటమైన ప్రేమ, ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించిన ప్రేమ. మరి బాబాగారు ఏమంటున్నారు? సకల కార్యాలను తీర్చి వారి ప్రేమను పెంచుతాను. సద్గురువు ఇచ్చే ప్రేమ, సద్గురు పెంచే ప్రేమ సామాన్యమైనది కాదండి. ఒక్కసారి భక్తికి ప్రేమకి వీటికి ఉండే సంబంధాన్ని ఒకసారి చూద్దాం. రామకృష్ణ పరమహంస గారు ఒక సందర్భంలో చెప్తారు, భక్తి ఎలా సాధకుల్లో డెవలప్ అవుతుంది అన్నట్టుగా. ముందు సాధువులని సత్పురుషులని ఆశ్రయించాలి ఒక సాధకుడు, ఒక లౌకికుడు. ఆధ్యాత్మికతని కోరుకుంటే ముందు సాధు సత్పురుషులని ఆశ్రయించాలి. అప్పుడు భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే శ్రద్ధ ఏర్పడుతుంది. వినగా వినగా ఆ శ్రద్ధ నిష్ఠగా పరిణమిస్తుంది. నిష్ఠ అంటే అదొక అద్భుతమైన మానసిక స్థితి. ఎలా ఉంటుందంటే బాబాగారి గురించి మనం వినే కొద్దీ అబ్బా ఇంకా వింటే బాబాగారి గురించే వినాలి. నామం చెప్తే బాబాగారి నామాన్నే చెప్పాలి. ఏ పని చేసినా వారి కోసమే చేయాలి అని అన్నంతగా వారి పట్ల మనకు కుదిరే శ్రద్ధనే నిష్ఠ. ఇలా శ్రద్ధ నిష్ఠగా పరిణమిస్తే ఇటువంటి నిష్ఠను పొందిన తర్వాతే భక్తి జనిస్తుంది. ఈ భక్తి సలపగా భావం జనిస్తుంది. భావం అంటే భగవత్ చింతన మనం చేసే కొద్దీ మన మనోవృత్తులన్నీ కోమలమైపోతాయట. ఇటువంటి స్థితిని భావం అంటారు. ఈ భావం 5 రకాలు. ఒకటి శాంతభావం, దాస్యభావం, సఖ్యభావం, వాత్సల్యభావం, చివరిది మధురభావం. ఇటువంటి 5 రకాల భావాలు ఉంటాయి. శాంతభావం ఋషులు పొందే భావం శాంతభావం. దాస్యభావం ఆంజనేయ స్వామి దాసుడిగా
రాముల వారిని సేవ చేసుకున్నారు. సఖ్యభావం కుచేలుడు, గోపబాలరు శ్రీకృష్ణుని ఈ భావంతో వారు ఆరాధించారు. వాత్సల్య భావం యశోద తల్లిగా వాత్సల్యాన్ని చూపుతూ శ్రీకృష్ణుని ఆరాధించింది. చివరిది మధురభావం రాధ ఈ మధురభావంతో శ్రీకృష్ణుల వారిని ఆశ్రయించింది. కానీ ఒక సాధకుడికి, భక్తుడికి దాస్యభావమే అవసరం అంటారు రామకృష్ణ పరమహంస గారు. దాస్యభావం, అయ్యా నువ్వు ప్రభువి, నువ్వు యజమానివి, నువ్వు గురువి, నేను నీ దాసుడిని, నన్ను కరుణించు, నా అజ్ఞానాన్ని తొలగించు అని మనం అటువంటి భావంతో సాధన చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఇలా భక్తి తర్వాత భావం జనిస్తుంది, భావం తరువాత మహాభావం జనిస్తుంది. అంటే మన సంస్కారాలను బట్టి ఈ 5 భావాల్లో ఏదో ఒక భావంలో మనం స్థిరపడతాం, అది మహాభావం. మహాభావం తర్వాత ప్రేమ జనిస్తుంది. ప్రేమ జనించిందా తర్వాత సద్వస్తువు ప్రాప్తి లేదా భగవత్ ప్రాప్తి లేదా గురువులు ఐక్యమైపోవడం, ఇటువంటి స్థితి లభిస్తుంది. కాబట్టి ప్రేమ మామూలుగా విషయం కాదు. భగవంతుడితో లేదా గురువుతో ఐక్యమయ్యే స్థితిని ఇస్తుంది ప్రేమ. ప్రేమ అని అంటే దానికి చెప్తారు, మనం ఎంతగానో ఇష్టపడేది ఏంటంటే మన శరీరాన్ని. ఇటువంటి శరీరాన్ని కూడా మరిచిపోయేంతగా మనకు వారి పట్ల ప్రీతి ఏర్పడితే అది ప్రేమ. బాబాగారు పెంచుతానంటున్న ప్రేమ అటువంటిది. అటువంటి ప్రేమని కలగచేయాలి అని అంటే మన శరీర భావనని వారు తొలగించాలి. శరీర భావాన్ని తొలగించడమే అజ్ఞాన నిరసన. అజ్ఞాన నిరసన చేయడం ద్వారానే ఇటువంటి అద్భుత ఫలితాన్ని నేను మీకు ఇస్తాను అని బాబాగారు మనకిస్తున్నటువంటి అభయం. అటువంటి ప్రేమని మనలో వారు పెంచుతారు. అందుకే సకల కార్యాలను తీర్చి అన్నారు. అంటే నేనే సాధు సాంగత్యాన్ని వారికి కలిగిస్తా, రుణానుబంధాన్ని అనుసరించి శ్రద్ధని కలిగిస్తా, నిష్టని ప్రసాదిస్తా, భక్తిని ప్రసాదిస్తా, భావాన్ని ప్రసాదిస్తా, ఆ భావం మహాభావం అయ్యేటట్టు చేస్తా, తిరిగి ప్రేమను ప్రసాదిస్తా. కాబట్టి ఈ ప్రేమను పొందటానికి ఎన్ని స్టేజెస్ ఉన్నాయో, ఎన్ని వివిధ దశలు ఉన్నాయో, ఆ దశల కార్యాలన్నిటినీ నేనే పూర్తి చేస్తా ప్రేమతో నా నామాన్ని స్మరిస్తే. కాబట్టి మనం నిష్కపటంగా ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వారిని ఆశ్రయిస్తే ఇటువంటి భగవంతుడి పట్ల నిజమైన ప్రేమని బాబాగారు మనకు కలిగిస్తాను అంటున్నారు. అలాగే నా చరిత్రను, నా మహిమలను గానం చేసేవారి ముందు వెనుక నలువైపులా నేనే నిలబడి ఉంటాను. వారి చరిత్రని లేదా వారి మహిమల్ని గానం చేసేవారు ముందు, వెనుక, నలువైపులా. ముందుంటారు, వెనుక ఉంటారు, ఇంకా ఉండేది 2 వైపులే. మరి నలువైపులా అంటున్నారు. ఆ తక్కిన 2 పైన ఆకాశం వైపు, 2 భూమి వైపు చూపిస్తూ ఉంది. దీని భావం ఏంటంటే నా చరిత్రలని లేదా నా మహిమల్ని మీరు వర్ణిస్తూ ఉండండి, గానం చేస్తూ ఉండండి, నేను మీ దగ్గరే ఉంటా, మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాను. అదే గురువు రక్షణ. దేని నుంచి రక్షణ అంటే మాయ మనలో జొరబడకుండా ఉండేందుకు రక్షణ ఒకటి. రెండవది మనం సాధించుకున్నటువంటి మంచి గుణాలు జారిపోకుండా ఉండేందుకు రక్షణ. ఇలా రక్షణ కలిగిస్తూ నీకు సద్గతిని కలిగిస్తా. అందుకని ఆకాశం వైపు నేను నిలబడి నీకు సద్గతిని కలిగిస్తా. మీదు ముఖ్యంగా క్రిందకైతే జారనివ్వను, దుర్గతి పట్టనివ్వను, నైతికంగా పతనం కానివ్వను. నైతికంగా పతనం కానివ్వనని చెప్తూ ద్వారకామాయ గురించి బాబాగారు ఒక మాట చెప్తారు. ద్వారకామాయని ఆశ్రయించిన వారికి కల్పాంతంలోనైనా దుర్గతి పట్టదు. కాబట్టి వారిని మనం ఆశ్రయిస్తే చాలు. ఇలా మనకు అన్ని వైపులా వారే ఉంటారు. వారి స్మరణలో మనం ఉన్నంతకాలం సద్గతి, దుర్గతి అన్నాం. ఒక మేడ మెట్లు ఎక్కుతూ ఉన్నాం అనుకుందాం. 4వ మెట్టు వరకు ఎక్కున్నాం. 4వ మెట్టు నుంచి 5వ మెట్టుకు పోగలిగితే సద్గతి. 4వ మెట్టు నుంచి 3వ మెట్టుకో, 2వ మెట్టుకో, మొదటి మెట్టుకో లేదా అసలు కిందకి జారిపోయాం అనుకోండి, అది దుర్గతి. గురువును ఆశ్రయిస్తే దుర్గతి మాత్రం వారు పట్టనివ్వరు. దుర్గతి పట్టనివ్వకుండా ఉండేందుకు ఎంత జాగ్రత్తగా గురువు ఉంటారో మనకు
ఆ దుర్దశని కలిగకుండా ఎంతో జాగ్రత్తగా ఉంటారు. మీరు నన్ను స్మరించమని అంటే మనల్ని స్మరించమని బాబాగారు చెప్తారు, కానీ వాస్తవానికి నిత్యం వారే మనల్ని స్మరిస్తూ ఉంటారంట, మన పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారంట. అందుకే హేమాడ్ పంత్ చెప్తారు 2వ అధ్యాయంలో, ఏమాత్రము యోగ్యత అర్హత జ్ఞానము లేని నేను వ్యర్థంగా వాదిస్తూ ఉంటే సరిగ్గా సమయానికి కళ్ళల్లో అంజనం వేసి బాబా నా కళ్ళను తెరిపించారండి అని అంటారు హేమాడ్ పంత్ అనే ఆ వాగ్బాణం విసరగానే. అంటే ఏమని, ఏమాత్రం జ్ఞానం లేదు, అర్హత లేదు, వ్యర్థంగా నేను వాదిస్తూ ఉన్నా, గురువు అవసరం లేదని, స్వయం కృషి గొప్పదని. అటువంటప్పుడు సరిగ్గా సమయానికి నా కళ్ళల్లో బాబాగారు అంజనం వేసి నా కళ్ళను తెరిపించారు. సద్గురువు చేసే కార్యం ఇదే. మన కళ్ళని ఆయన తెరిపిస్తారు. మన కళ్ళను తెరిపిస్తేనే సద్గతి పొందగలం. మన కళ్ళను తెరిపిస్తేనే కనీసం దుర్గతి పాలవకుండా ఉండగలం. కళ్ళను తెరిపించడం అంటే ఏంటి? సచరిత్ర చెప్తుంది, ప్రపంచంలో చూపు లేని అంధుల కన్నా చూపు ఉండే అంధులే ఎక్కువ మంది ఉన్నారు అంటుంది. చూపు లేని అంధులు సహజమైనటువంటి గుడ్డివారు, కానీ చూపు ఉండి కూడా అంధులు అని అంటే ఎటువంటి దృష్టి ఉందో, అజ్ఞానం అనే పొరలతో కప్పబడి దాని ద్వారా చూస్తూ ఉన్నారు, దానికి అనుగుణంగా కర్మలు చేస్తూ ఉన్నారు, కర్మఫలాన్ని పెంచుకుంటూ పోతూ ఉన్నారు. నిజమైన అంధులు వీరు అంటుంది సచరిత్ర. అటువంటి అంధత్వాన్ని, అటువంటి పొరల్ని సరిగ్గా బాబాగారు సమయానికి తెరిపిస్తారు. అందుకనే మన వంతు వచ్చినప్పుడే బాబాగారికి మనం గుర్తుకు వస్తాం. వారి అనుగ్రహాన్ని పొందటానికి మన వంతు వచ్చినప్పుడే వారు మనల్ని తమ వద్దకు పిలిపించుకుంటారు, లేదా వారే మన వద్దకు కూడా వస్తారండి. ఇది మన అనుభవాలు మనకు తెలియచేస్తూ ఉంటాయి. అలా ఇక్కడ నా మహిమల్ని, నా చరిత్రని గానం చేస్తూ ఉండండి. నేను మీ ముందు వెనుక నలువైపులా నేనే ఉండి మీకు రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాను. ఇంకా మాయ మనలోకి జొరబడకుండా ఉండాలి అని అంటే నిత్యం మన గురు స్మరణలో ఉంటే, ఈ స్మరణలో ఉన్నంత వరకు మాయ ఆ పరిధిని దాటి మన వైపు రాలేదు. మనం మాయకు అతీతంగా ఉండగలిగే స్థితి వస్తుంది నిత్యం గురు నామస్మరణతో. అలాగే బాబాగారు చెప్తారు, నా కథలను వినోదానికి మనోప్రాణాలను అర్పించే వారికి సహజంగా నా కథలు శ్రవణం చేస్తే ఆనందం కలుగుతుంది. మనోప్రాణాలను నా కోసం అర్పించేవారు అంటారు. అటువంటి భక్తులకి బాబాగారి ఒక చక్కటి లీలో, ఒక చక్కటి కథో, ఒక చక్కటి బోధ చెప్తే నిజం ఎంతటి ఆనందం కలుగుతుందో, అటువంటి ఆనందాన్ని మనకు ప్రసాదించేందుకే ఉద్దేశించబడింది ఈ సచ్చరిత్ర గ్రంథం. అలాగే నా కథా సంకీర్తనలు చేసేవారు ఎవరైనా సరే వారికి ఎల్లప్పుడూ సుఖశాంతులను, ఆనందాన్ని ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనమని నమ్ము శ్యామ. చూడండి, మళ్ళీ ఇంకొక వరం. ఇక్కడ ఫలానా వాళ్ళు నా కథా సంకీర్తన చేస్తూ ఉంటారు, నువ్వు వారి ద్వారా రా అని కాదు. జాగ్రత్తగా ఈ ఓవిని గమనించండి. బాబాగారు తమ మార్గాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. బాబాగారి కథల్ని, బాబాగారి లీలల్ని సంకీర్తన చేసేవారు ఎవరైనా, నేను చేస్తే నేను, మీరు చేస్తే మీరు, అంతేగాని బాబాగారి అనుమతి పొందటానికి లేదా బాబాగారి కృపను మనం పొందటానికి బాబాగారి గురించి స్మరించే వాళ్ళు ఫలానా వాళ్ళు ఉన్నారు, మనం వారి ద్వారా పోతే వీరి కృపని లభ్యం చేసుకోవచ్చు అన్నది ఎక్కడా లేదు. బాబాగారి మార్గంలో మధ్యవర్తులకి తావు లేదు. కాబట్టి బాబాగారి కథను మనం సంకీర్తన చేసామా చాలు, అదే మన అర్హత. మనకు ఆయన ఎప్పుడు ఆనందాన్ని ఇస్తానంటున్నారు, సుఖశాంతుల్ని ప్రసాదిస్తానంటున్నారు. ఇది నా సత్యవచనం, ఇట్ ఇస్ మై ప్రామిస్. నమ్మండి నా మాటని, ఆనందాన్ని ప్రసాదిస్తానంటున్నారు. ఈ ఆనందం కంటికి కనబడేది కాదు, మన మనసు అనుభూతి చెందేదే. అందుకే బాబాగారు కోరింది మనోప్రాణాలను నాకు అర్పించేవారు అంటున్నారు. కాబట్టి మనం బాబాగారికి సమర్పించవలసింది కంటికి కనబడేది కాదు. వారు మన మనసును కోరుతున్నారు, మన శ్రద్ధను కోరుతున్నారు. తిరిగి వారు ప్రసాదించేది కూడా ఆనందాన్ని. ఇది భౌతికమైన సుఖం కాదు, ఒక అశాశ్వతమైన, క్షణికమైన, తాత్కాలికమైనటువంటి సుఖం కాదు. ఆనందం, మనసు చక్కటి అనుభూతి చెందుతుంది. ఒక చక్కని బాబాగారి మాట ఒకానొక సమయంలో
మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇది చాలామంది అనుభవం తెలుపుతుంది ఈ చక్కటి ఓవి. అలాగే సుఖశాంతుల్ని ప్రసాదిస్తాను, శాశ్వతమైన సుఖాన్ని, శాశ్వతమైన శాంతిని ప్రసాదిస్తాను నా కథని సంకీర్తనం చేస్తే. కాబట్టి ఎన్ని వరాలు ఉన్నాయి. దీంతోపాటు మరొక వరం కలుపుతున్నారు బాబా. నా అనన్య శరణు జొచ్చి నాపై విశ్వాసంతో నా స్మరణ, నా భజన, నా ధ్యానం చేసేవారికి వారిని నేను ఉద్ధరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ, అద్భుతమైన ప్రతిజ్ఞ.